రైట్. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ హస్తం ఉంది అంటున్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నష్టం లేదండి దీనిలో. మొత్తం రేవంత్ రెడ్డి కావాలని చేపిచ్చేస్తుండు అని నేను అనుకుంటున్నా. ఓకే. అల్లు అర్జున్ విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, పనులైతే ఏవైతే ఉన్నాయో ఏం చెప్తావు వాటి గురించి? అంటే కావాల్సుకుని చేస్తున్నాడా? లేకపోతే ఏంటి? అంతా పొలిటికల్ డ్రామా అండి ఇదంతా. కావాలని టార్గెట్ చేసినట్టుంది అల్లు అర్జున్ని. అంటే మొన్న ఒక సంఘటనలో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినాడని అట్లా అనుకుంటున్నా నేను కూడా. అట్లా మర్చిపోవచ్చా మరి సీఎం పేరు? అంటే మర్చిపోవచ్చా అంటే ఆయన చాలా పనులు ఉంటాయి ఆయనకి. అన్ని షూటింగ్ చేసుకుంటాడు, అది చేసుకో ఈ పాలిటిక్స్ అన్ని పట్టించుకోరు కదా వాళ్ళు. అందుకని నేను అనుకుంటాను. నీకు తెలుసా మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఓకే. రైట్. అయితే సీఎం గురించి ఏం చెప్తావు ఒక్క మాటలో? సీఎం గురించి నాకు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ అంటేనే ఇష్టం లేదు. బీజేపీ అంటేనే ఇష్టము. బీజేపీ విషయం పక్కన పెట్టు. కాంగ్రెస్ అంటే ఇష్టం లేదన్నావు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదా? కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా? అసలు రేవంత్ రెడ్డి పనులే నచ్చట్లేదా? రేవంత్ రెడ్డి పనులు ఏం నచ్చట్లే, అసలు ఏం చేయించలే. పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 డేస్లో ఒక రోడ్స్ అన్ని కంప్లీట్ చేసేసాడు. జస్ట్ వచ్చిన 15 డేస్లో. ఈడొచ్చి 1 ఇయర్ అయింది. ఇప్పుడు దాకా రోడ్డు లేదు, ఏం లేదు. అసలు లైట్ వస్తలే మా దానికి. జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇస్తే ఏం వస్తలేదు. ఆడుకుంటే గ్రౌండ్లు అన్నీ కబ్జాలు చేస్తారు, బిల్డింగ్లు కట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. ఏం నచ్చుతలేండి. ఓకే. పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడు, చెప్పిన పని చేస్తాడు. మొన్న కూడా 2018లో ఇచ్చిన మాటకి జస్ట్ సీఎం అవ్వగానే, డిప్యూటీ సీఎం అవ్వగానే వెళ్ళి రోడ్లు వేయించాడు ఆడ బార్డర్ కాడ. మరి రేవంత్ రెడ్డి సంగతి ఏంటి? అంటే వాళ్ళిద్దరికి తేడా ఏంటి? రేవంత్ రెడ్డి ఏంటంటే ఉన్న బిల్డింగ్లే కూలగొట్టేస్తారు, హైడ్రా అని చెప్పి అదని చెప్పి. పాపం వాళ్ళు ఏమో రోడ్ల మీద పడిపోతారు. ఈఎంఐలు అట్లా కట్టుకోవాలి అందరూ అట్లా. సాయి ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. రైట్. మన సీఎం ఎవరు? మన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అంటే అంతసేపు ఇట్లా చూసుకున్నావు ఎందుకు? అంతే, అంత కనిపించాడు కాబట్టి. కనిపించడా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? డొల్లా. ఎందుకని? ఏం లేదు, ఆ? ఏం లేదు. ఏం లేదంటే ఏం కావాలరా? అసలు ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటి. అవునా? ఓకే. అంటే నీకు సీఎం గా అంటే ఎవరు కనిపించిండ్రు ఇంతకు ముందు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకని? చూపించాడు, ఈయన చూపించలేదు. ఏం చూపించాడు? చేసిన పనులు, డెవలపింగ్. డెవలప్మెంట్ చూపించాడు. ఓకే ఓకే ఓకే. కేటీఆర్ అన్ని కట్టిపించాడు, అన్ని చేస్తాడు. ఈయన ఏం చేయలే, ఉన్నది ఇంకా చెడదొప్పుతుండు. బ్రో నీ పేరేంటి? హితేష్. హితేష్. నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఓకే. రైట్. అయితే 1 ఇయర్ అవుతుంది కాంగ్రెస్ గవర్నెన్స్ తెలంగాణలోకి వచ్చి. సో ఎలా ఉంది పాలన? అసలు బాగాలేదు, ఎందుకని? నచ్చలేదు అసలు. ఎందుకు? ఏం చేసిండని నచ్చడానికి? ఏం చెయ్యాలని నచ్చకపోవడానికి? అసలు ఏమైనా చేస్తున్నా? ఏం చెయ్యలేదు. చేసింది ఏంటి మీరు చెప్పండి, దాన్ని చేయలేదని నేను చెప్తా. 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఇచ్చాడా ఫ్రీ బస్ అది? ఇచ్చాడు, ఆ. 200 యూనిట్లు కరెంట్ ఇచ్చాడు. ఏం చేసుకోవడానికి ఇచ్చింది ఫ్రీ బస్సు? నెట్లు పట్టుకొని గుంజుకొని కొట్టుకోనికేనా? అమ్మాయిలు అబ్బాయిలకు కూడా ఇచ్చేవాడిని మనదేదో. ఆ, ఆ. ఓకే. అంటే ఆడోళ్ళకి ఎప్పుడు పెద్ద పీట వేస్తుంది కదా గవర్నమెంట్. నెత్తి మీద పెద్ద బండ కూడా వేసిండు అట్లనే. ఓకే. నువ్వు చూసినావు అంటే చుట్లు పట్టుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తున్నాయి కదా. ఓకే. మరి 200 యూనిట్ల కరెంట్ గురించి వస్తే ఏం చెప్తావు? అంటే ఎవరికొని వచ్చిందేమో అడగండి ఇక్కడ. అయ్యో వస్తుందని చెప్తున్నారు నాకు. ఎవరికి రాలేదు. సిలిండర్ విషయానికి వస్తే ఏం చెప్తావు? సిలిండర్ రెగ్యులర్ అదే పేమెంట్. ఓకే. రైట్. అయితే సీఎం అంటే సీఎం రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? పెద్ద వరస్ట్ గాడు. ఎందుకని? అంతే, ఆయన వల్ల యూజ్ ఏం లేదు కదా. ఓకే. అంటే వచ్చే ఎన్నికలు వస్తే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని బీఆర్ఎస్? వై బీఆర్ఎస్? ఇంత డెవలప్మెంట్ పెట్టుకొని మళ్ళీ వై బీఆర్ఎస్ అంటారు కదా. అసలు డెవలప్మెంటే లేదు అని అంటున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత హైడ్రా అని, మూసీ అని, లేకపోతే మిగతా అని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాట్ యు సే అబౌట్ దట్ వర్డ్స్? ఎవరు చెప్తున్నారు చేస్తున్నారని? గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం. అవునా? 6th క్లాస్. 6th క్లాసా? ఓకే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏం బాలే, ఆ? బాలే. ఎందుకని? నాకు నచ్చట్లే. నీకు నచ్చట్లేదు. ఏం తెలుసని రా నీకు నచ్చకపోవడానికి? ఏం తెలియదు. ఏం తెలీదు. ఓకే. అంటే మంచిగా ఉందానా లేదనా పాలన? లేదు. లేదు. ఏమైనా చెప్తున్నారా నీకు మీ ఇంట్లో వాళ్ళు రేవంత్ రెడ్డి అట్లా ఇస్తున్నాడు ఇట్లా ఇస్తున్నాడు అని? చెప్పట్లే. కానీ నీకు తెలుస్తుంది బయట మాత్రం. ఓకే. ఒకవేళ సీఎం అయితే మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నావు? కేసీఆర్.